మా ఆయన పనికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు చూడండి వర్షం ఎంత మిండైందో. మొత్తం అసలు ఫుల్ వర్షం అనమాట. టైం వచ్చేసి 2 అయింది, వర్షం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు దాకా ఎండ ఎట్ట కాసిందో. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా నైట్ అసలు దుమ్ముగా పడింది వర్షం. నిన్న క్లిప్ అయితే మీకు పెడతాను. అసలు వర్షం మామూలుగా పడలేదు. మా ఆయన పనికి వెళ్ళి వచ్చేటైతే వర్షం అనమాట. నైట్ కూడా పడింది. ఇంకా ఈరోజు ఉదయాన్నే లేచేసి పనులన్నీ అయితే చేసేసుకోవాలి. నిన్న అయితే గ్యాస్ అయిపోయినా కానీ వానలోనే కట్ల పొయ్యి మీద నేను 2 రోజులు, ఖచ్చితంగా 3 రోజుల నుంచి అంతే ఉండేనమాట. కానీ నిన్న రోజునైతే గ్యాస్ అయితే తీసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే దాని మీద వంట చేయబోతున్నాను. అసలు వాతావరణం బయట చాలా ప్రశాంతంగా చల్లగా భలేగా ఉంది. ఎండే లేదు. 3 రోజుల నుంచి నిన్నగా ఉదయం కొంచెం ఎండ కాసింది. 3-4 గంటలు. నిన్న ఫ్రైడే కాబట్టి చర్చ్కి అయితే వెళ్ళాను అనమాట. చర్చ్ నుంచి ఇంటికి వచ్చాము లేదు, సడన్గా మబ్బులు కమ్మేసి వాన పడింది. అప్పుడు దాకా అయితే వర్షం లేదు, ఏం లేదు, ఎండగానే ఉంది. బట్టలన్నీ ఆరేసాము. ఎట్టా పారదని మధ్యలో పడినట్టయితే అందరు లగేస్తారని బట్టలు తీయడానికి పారదన అయిపోయినాకే పడింది. అసలు భలే హ్యాపీ అనిపిస్తుంది. దేవుడు అమ్మో దేవుడు ఏంది ఇంటికి వచ్చి నాకు వర్షం ఇచ్చాడు. అదే మనం చర్చిలో ఉన్నప్పుడు అయితే బట్టలన్నీ తడిసిపోయేమో అనుకున్నాము. ఇంటికైతే వచ్చేసి ఇంక పనులన్నీ చేసేసుకున్నాను నైట్ అయితే. ఇంకా ఇప్పుడైతే మాత్రం అన్నం కూర అయితే వండేసేయాలి. మా ఆయన అయితే 2 డేస్ నుంచి అయితే పనికి వెళ్తున్నాడు అనమాట. మొహం మీద ఈ పింపుల్స్ అవుతున్నాయండి. మొన్నటిదాకా అయితే తెలియదు కానీ ఇప్పుడు పింపుల్స్ వచ్చేసినాయి. 2 వచ్చేసినాయి. ఇంకా ఆయిల్ ఫుడ్ కూడా నేను అంతగా అసలు ఏం తినట్లేదు. ఎప్పుడో ఒకసారి కాక మన ఆమ్లెట్ పకోడీ తిన్నాను అంతే, ఒకటికి ఆయిల్ ఫుడ్ తినలేదు. కానీ పింపుల్స్ వస్తున్నాయి, ఏడు వల్ల ఏమో. ఇంకా అన్నం కూర అయితే వండేసేయాలి. మా ఆయన చేసి పడుకున్నాడు, మళ్ళీ పనికి వెళ్ళాలి. ఇంకా అందుకని చెప్పేసి నిన్నైతే తోటకూర అయితే తీసుకున్నాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట. తోటకూర తీసేసుకొని కర్రీ అయితే చేసేయాలి. ఏ విధంగా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. సరేనండి, ఇదిగో బియ్యం అయితే పొయ్యిని అయితే పెట్టేసాను కదా, స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. ఒకటట్ట చిన్న మంట వచ్చేది. దీని మీద అయితే మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఈ రోజుని బట్టి డెలివరీ యాడ్ చేయించుకోవాలని చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే రోజులు అనేవి ఆ విధంగా ఉన్నాయి. ఇంకా రీసెంట్గా మేమైతే నేను అనుకున్నాను ఫస్ట్ కాన్పు అనేది నాది ప్రైవేట్లో మామూలు కాన్పు అయింది. మామూలు కాన్పు అనమాట. అది కడియాల హాస్పిటల్ నర్సరావుపేటలో. అంటే నాకు 30,000 దాకా అయినా పిల్లలకు మెడిసిన్ అయితేనేమి, నాకు మెడిసిన్ అని, మళ్ళీ బుడదానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్, పిల్లలకు సంబంధించిన మొత్తం అన్నీ తీసుకోగా ఇంకా ఈసారి ఎందుకు ఆరోగ్యశ్రీ అయితే నా వయసు తక్కువ, ఆధార్లో తక్కువ పడింది. అందుకని చెప్పేసి మనీయే కట్టేసాము. ఇంకా ఇప్పుడైతే ఎక్కడ అని ఆలోచించుకుంటూ ఉన్నామండి. చాలా భయంగా ఉంది. ఇంకా ఏం చేస్తాం, తప్పదు. ఏం బుజ్జి భయం అంటున్నావు, ఏమైంది అనుకుంటున్నారా? మీకు ముందు చెప్తానండి. మీకు ఏదో ఒకటి చూపిస్తా చెప్తుంటేనే బాగుంటుంది. నా మొహాన కెమెరా పెట్టుకొని మాట్లాడితే అంతా సోది లెక్కే అని అంటున్నారు కాబట్టి నా డైలీ బ్లాగ్ చేసుకుంటూ మీకు అయితే చూపిస్తున్నాను. ఈరోజు ఇంట్లో తోటకూర అయితే వండిపోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి తోటకూర అయితే కట్ చేస్తున్నాను. ఏంది బుజ్జి ఏం చెప్పాలనుకుంటున్నా అంటున్నారా? అయితే మీకు ఏలూరు అని అనుకుంటుంది, దేంట్లోనో గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఆడైతే ఒక ఆమె కాన్పుకు జాయిన్ అయింది. కాన్పుకు జాయిన్ అయితే ఆడైతే అంటే గైనకాలజిస్ట్ లేరనమాట. కాన్పు చేసే గైనకాలజిస్ట్ అయితే లేరని చెప్పేసి వాళ్ళే చేశారంట. ఎవరంటే నర్సులే చేసినారంట. అంటే మనం అంటే నర్సులకు రాదు. అయితే ఆమెకి బేబీ ఎంతసేపుకి రాపోతునేసరికి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ చేస్తూ ఒక బిగ్ మిస్టేక్ చేసేసారు. అదే ఏం చేశారు అనుకుంటున్నారా? అయితే ఆపరేషన్ సెక్షన్ చేసేటప్పుడు కత్తిరేసి అన్నీ ఉంటాయి కదా, సిజర్ అనేది స్టమక్లోనే ఉంచేసి ఆపరేషన్ చేసేసారంట. చేసిన చాలాసేపు బాగానే ఉంది. ఇంకా అమ్మాయి అంటే బాబుని లాగటం రాక మెడ ఎంత పట్టుకొని లాగేసరికి ఇదంతా మెత్తగా అయిపోయి చిన్నపిల్లల ఉబ్బడిపోతే అట్టగొట్టుకునేదండి. మోడంతా అట్టగొట్టుకొని ఎర్రగా అచ్చులు అసలు అంత ఇదిగా ఉందంటే అంత వైరల్ అయిపోతున్నాయి అనమాట వీడియోస్. నేను ఇంకేంటంటే వెనుకొండ దగ్గరే కదా, ఇంకా అమ్మోళ్ళింటి దగ్గరే అత్తమ్మోళ్ళింటి దగ్గరే ఉన్నాము. అమ్మాయి ఇక్కడికి వచ్చింది. ఇంక ఇటు వెనుకొండ దగ్గర కదా, వెనుకొండలో చేయించుకుందాం అనుకున్నాం. ఇప్పుడు అయితే హాస్పిటల్లో ఇట్లా జరిగింది బుజ్జి గవర్నమెంట్లో అని చెప్పేసరికి నాకైతే భయం వేసేసింది.
ఇంకా ఇంటి దగ్గర అత్తమ్మూలలో ఉన్నా కానీ ఎందుకు బుజ్జి నీది ఫస్ట్ నార్మల్ అంటున్నావు కదా, రెండోది కూడా ఎట్టకొట్ట ప్రైవేట్లోనే చేయించుకో. మా అక్కయ్య కూతుర్లు మా అక్కయ్య అయితే ముగ్గురికి ప్రైవేట్లోనే చేయించింది, గవర్నమెంట్లో అంతగా పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. చేసేది ఏముందండి, నేనైతే చాలా భయం వేసింది. ఇంకెత్త అయితేనే మనకు ఆరోగ్యశ్రీ కార్డు అయితే పనిచేసిద్ది అనమాట. ఇంకా అదే విధంగా ఇంకా సరేలే ప్రైవేట్కి వెళ్దాం అనుకుంటున్నాను. అంత భయం వేసింది ఈ రోజుని బట్టి. చూసామండి, చాలా ఘోరంగా ఉంది. ఆ బాబు మాడైతే అంతా మెత్తగా ఎర్రగా అయిపోయిందనమాట. అట్ట బిసికారు. ఒక 5 గంటలు 10 గంటలు బతికారనమాట. ఇద్దరు చనిపోయారు. అసలు ఎక్కడ చూసినా కానీ బోగా వచ్చేస్తున్నాయి వీడియోస్. ఇన్స్టాలో అయినా, ఫేస్బుక్లో అయినా, యూట్యూబ్లో అయినా కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్సిడెంట్స్ అంటే అసలు ఎన్ని వచ్చినాయో నేను అడగలేదు. మామూలుగా ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ మనం వీడియోస్ పెడుతున్నాం కదా, అట్లా పెడుతూ ఉంటే మా ఆయన చూశాడనమాట. సడన్గా చూపించాడు. గైనకాలజిస్ట్ లేనప్పుడు, అది ఎమర్జెన్సీ అయినప్పుడు పక్క హాస్పిటల్కి వెళ్ళండి అమ్మ అంటే, ఇప్పుడు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఇంకా ఏంటంటే మామూలుగా లేనోళ్ళనే కాదు, మామూలుగా గవర్నమెంట్లో బాగా చేస్తారన్న భరోసాతో నమ్ముకుంటూ వస్తారు. గైనకాలజిస్ట్ లేనప్పుడు లేరమ్మా, మా వల్ల కాదు, ఎమర్జెన్సీ అయింది, సి సెక్షన్ అయింది, మీకు ఉన్నంతలోనే ప్రైవేట్లో చూపించుకున్నంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళేమో. అప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు బతికేవాళ్ళేమో. ఇంకా చేత కానట్టు నర్సులు చేయటం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూశారు కదండి. మనకు వస్తేనే పని చేయాలి, రానప్పుడు అది ఎమర్జెన్సీ అయినప్పుడు పక్క హాస్పిటల్కి షిఫ్ట్ చేయటము మా వల్ల కాదని చెప్తే లాస్ట్ మినిట్లో వాళ్ళు ప్రైవేట్కే తీసుకెళ్ళే వాళ్ళేమో. తెలియదు కదా, పిల్ల తల్లి కంటే ఎక్కువ కాదు కదా, ఇప్పుడు ఎవ్వరూ లేరు ఆమెకి. ఇట్లా జరుగుతున్నాయి అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్స్. అయితే ఒక్కోసారి అసలు పేషెంట్లు ఎక్కువ ఉంటే పట్టించుకోవట్లేదు అని అసలు వైరల్ అయిపోతున్నాయి. ఇంకా చేసిన నర్సునేమో కస్టడీలో తీసుకున్నారంట. ఇంకా రానప్పుడు చేయనప్పుడు ఇంకా బలవంతంగా చేయమని ఎవరు అడగరు కదా. చేయాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు నేర్చుకొని అనుభవం ఉంటేనే చేయాలా. మన వల్ల ఒక 2 నిండు ప్రాణాలు పోయినాయి, పసి ప్రాణం తల్లి. ఇంకా ఆ విధంగా అనమాట. దాన్ని చూసేసరికి నాకు భయం వేసింది. వీక్షికకి అనుకోకుండా సడన్గా జరిగిపోయింది కాన్పు. నార్మల్ అవుతానని అస్సలు అనుకోలేదు. సడన్గా వచ్చేసింది నొప్పులు. ఇప్పుడు సెకండ్ కదా, ఫస్ట్ది అనుభవం చూసా కదా, రెండోది కూడా నాకు అంత భయం వేస్తుంది అనమాట. సెకండ్ది ఎట్టుండిద్దో ఏమో, ఫస్ట్ ఎట్ అయింది కదా, సెకండ్ గవర్నమెంట్లో చేయించుకుందాం ఎందుకులే అనుకుంటే ఇంక ఇదయింది. అమ్మో ఏమైద్దో ఏమో అని. మా వదినకి కూడా సెకండ్ కాన్పు ఇలానే గవర్నమెంట్లోనే చేయించుకుంది. అయితే అబ్బాయిని తీశారు కానీ ఆదర్శ్ పుట్టంగా ఏడవలేదనమాట. కోమాలోకి వెళ్ళాడంట. మరి వాళ్ళు తీసి పక్కన పెట్టారు, మరి అసలు ఏడవలేదేమో. కానీ ఏడవలేదని చెప్తే 2 lakhs ఖర్చు అయిందంట. మా వదిన కూడా అదే చెప్తుంది, ఎందుకులే బుజ్జి ఆరోగ్యశ్రీ పని చేసేది అన్నావు కదా, ఆడే చేయించుకుంది. చేసేది ఏం లేక అక్కడికి వెళ్ళిపోతాను నేనైతే. ఇంకేందోనండి, ఇంక ఈ రోజును బట్టి ఆడ కానుకోవాలన్న భయంగా ఉంది. ఉండే కొన్ని రోజులు మరింత దారుణంగా మారిపోతున్నాయో. ఇంకా అదైతే పక్కన పెట్టేసుకొని ఇంక ఈరోజు ఉదయాన్నే పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకంటే పద్దాకలు గుర్తొస్తూ ఉండిద్ది అనమాట మనం తలుచుకుంటూ ఉంటే. మీకు చూడండి, మీకు ఇన్సిడెంట్స్ గురించి తెలిసే ఉండిద్ది. మనకు రాని పని మనం ఎప్పుడూ చేయకూడదు అనమాట. ఇంకా పక్కన వాళ్ళకైనా ఇవ్వాలి. అది కాక మీరు నా గొంతు మారింది, వాయిస్ మారింది అంటున్నారు కదా, నా గొంతే అంత మారిందనమాట. అది కాక మైక్ పెట్టి మాట్లాడడం వల్ల చాలా చేంజ్ అయిపోయింది. నేను వాయిస్ మార్చి మాట్లాడుతున్నాను ఓవర్ అయింది అంటున్నారు. అదేం కాదండి, మైక్లో మాట్లాడితే ఒక వాయిస్ వస్తుంది, విడిగా మాట్లాడుతుంటే ఒక మాట వస్తుంది అనమాట. ఇంకా ఆ విధంగా ఇంకా అంతకు మించి ఏమి లేదు నేను మారవడానికి. గొంతు మార్చి మాట్లాడిన కాసేపు మాట్లాడిన కానీ అంతసేపు మాట్లాడలేను. ఇంక ఆకుకూర అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను, ఎందుకంటే ఇసుకుండిద్ది కాబట్టి. పొద్దున్నే పంపు నీళ్ళు అయితే బకెట్లో మొత్తానికి పట్టేసి తొట్టికైతే పోసేసాను అనమాట. ఇంక ఇది కోసేసాను కదండి, ఇంకో శుభ్రంగా కడిగేసుకోవాలి. 2 బకెట్లు పెద్ద బకెట్లకి అయితే పోసేసుకున్నాను నీళ్ళు, శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇంకా 2 కట్టలు, ఒక కట్ట అయితే మరింత వచ్చేది. ఒక ఆయన వస్తారు తెలిసిన ఆయన, ఈసారి వేరే వాళ్ళ కాడ తీసుకుంటే చిన్ని కట్ట కట్ చేసిన తొక్కలు ఉన్నాయి కదా, అవి మా కోళ్ళకి వేద్దాం తింటే. ఈ ఆకుకూరను బాగా ఇష్టంగా తింటాయండి. చూపిస్తాను. తాగుతుందండి ఇది వచ్చి పొద్దున్న తాకాడుతాంది. ఊడ్ చేశాను అప్పటికి నిన్నైతే. ఆకుకూరను అయితే ఇది తింటాయి అనమాట. ఎందుకంటే 2-3 తీసుకొని వీటి కోసం అని చెప్పేసి మా ఆయన కట్ చేసేస్తాడు రోజు. 10 రూపాయలు అయినా కానీ కట్ట.
ఇటుక ఆకుకూరలు పెడితే చాలా మంచిది అనమాట. గుడ్లు బాగా పెడితే బాగుంటాయి. పచ్చిమిర్చి వేసేసాను. టమాటాలు కూడా కట్ చేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాం. దీంట్లో కారం, పసుపు, సాల్ట్, టమాటా, పచ్చిమిర్చి, నూనె, ఆకుకూరలోనే ఉన్న నీళ్ళు అనమాట ఇవి. ఇప్పుడైతే ఉడికించేసుకోవాలి. దీన్ని బాగా మూత పెట్టేస్తున్నాను. నేనైతే అన్నీ వేసేసాను. పచ్చిమిరకాయలు ఎక్కువ వేసినట్టుండి తర్వాత రుబ్బైపోయేటప్పుడు అన్నది తీయాలి ఉడికించుకుని. అదే మళ్ళీ కారం కూడా వేసాను. ఓయ్ తోటకూర అయితే మొత్తం అయితే ఉడికిపోయింది చూసారు కదండి. ఇంకా ఆవిరైతే వస్తుందన్నమాట. దీన్ని అయితే పప్పు గుత్తి పెట్టేసి బాగా రుబ్బేసేయాలన్నమాట. ఇంకా ఈ విధంగా రుబ్బేస్తే మెత్తగా మెదిగింది అనుకో తాలింపు వేసేసుకోవచ్చు. తాలింపులో అల్లం, చిన్నులపాయ, అలానే ఆనియన్, కరివేపాకు, పోపు గింజలు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట. అంతకన్నా ముందు మెత్తగా బాగా రుబ్బేసేసుకోవాలి. ఇంకా రుబ్బుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి అయితే తాలింపు వేసేసుకున్నాం. ఇంకా అట్లా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. మా అమ్మ అయితే ఇంతే చేసేది. నేను ఒకసారి టమాటా గ్రేవీ చేసి టమాటాలో మగ్గ పెడతాను. కాకపోతే ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసిన తర్వాత ఆనియన్స్ వేసేసుకున్నామండి. ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. వీటిని అయితే కరివేపాకు, అల్లం, చిన్నులపాయ పేస్ట్ కూడా పక్కన పెట్టేసేసుకున్నాను త్వరగా. నేనేంటంటే ఆకుకూర ఉడికించేటప్పుడే దాంట్లోనే ఆయిల్ వేసేసాను అనమాట. అట్లా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అడుగంటది అనమాట. వాటర్ అన్నీ ఇనిగిపోయినా కానీ ఇంకందుకని చెప్పేసి ఆయిల్ దాంట్లో వేసే కాబట్టి దీంట్లో తక్కువ వేసాను. ఎందుకంటే మళ్ళీ ఆకుకూర ఆయిలీగా ఉండిద్ది అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ అయితే. కరివేపాకు అయితే వేసేసుకొని అలానే అల్లం, చిన్నులపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఈలోపు అయితే కర్రీ అయితే చూపించేస్తాను మీకు. తాలింపు పెట్టేసి మొత్తం కలిపేసేసాను. ఇంక ఇప్పుడైతే పాలు కాగబెడుతున్నాను అనమాట. ఎందుకంటే నేను పాలలో పొడి తాగాలి కాబట్టి. ఇంకా అయితే బట్టలు అయితే ఉతికేసేయాలన్నమాట. పని అంతా ఇంకా అయిపోయినట్లే పాలు కాగబెడుతున్నాను. నేనైతే ఇంక సాంగ్స్ వింటూ పని చేసేసుకుంటాను. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.